పెద్దపల్లి జిల్లా మందని మండలం బిట్టుపల్లి వద్ద పులి సంచారం స్థానికులను హడలెత్తిస్తోంది. రాత్రి 7:30 గంటల సమయంలో పెద్దపులి రోడ్డు దాటుతుండగా తాను చూసినట్లు ఓ రైతు చెప్తున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య సంఘటన స్థలంలో పులి పాదముద్ర చూసి ఆడపులిగా గుర్తించారు. పెద్దపులి రోడ్డు దాటున్న ప్రదేశం వద్ద పాదముద్రలను గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గోపాల్పూర్ అటవీ ప్రాంతం నుండి కాకర్లపల్లి గ్రామం వైపు వెళ్లినట్లు పులి అడుగులను బట్టి అంచనా వేశారు. గత నెల రోజులుగా భూపాల్పల్లి, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుండి పెద్ద పులులు తూర్పు అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్నాయని, రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతానికి ఎవరూ వెళ్లకూడదని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా మందని మండలం బిట్టుపల్లి వద్ద పులి సంచారం స్థానికులను హడలెత్తిస్తోంది. రాత్రి 7:30 గంటల సమయంలో పెద్దపులి రోడ్డు దాటుతుండగా తాను చూసినట్లు ఓ రైతు చెప్తున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య సంఘటన స్థలంలో పులి పాదముద్ర చూసి ఆడపులిగా గుర్తించారు. పెద్దపులి రోడ్డు దాటుతున్న ప్రదేశం వద్ద పాదముద్రను గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గోపాల్పూర్ అడవి ప్రాంతం నుండి కాకర్లపల్లి గ్రామం వైపు వెళ్లినట్లు పులి అడుగులను బట్టి అంచనా వేశారు. గత నెల రోజులుగా భూపాల్పల్లి, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుండి పెద్ద పులులు తూర్పు అటవీ ప్రాంతంలో తిరుగుతున్నాయని, రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతానికి ఎవరూ వెళ్లకూడదని హెచ్చరించారు. రైతు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుండి మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు. ప్రవీణ్ కుమార్, చెప్పండి. పెద్దపల్లి జిల్లాలో మందని మండలం పులి సంచారం కలకలం రేపిస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే గత రాత్రి 7:30 గంటల సమయంలో పెద్దపులి రోడ్డు దాటుతుండగా ఒక రైతు మాత్రం చూడడం జరిగింది. వెంటనే స్థానికులకు సమాచారం అందించాడు. అదేవిధంగా అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం అందింది. అయితే అటవీ శాఖ సంబంధించిన అధికారులు వచ్చి అది గమనించి ఆ పులికి సంబంధించిన పాదాలను గమనించి ఇది ఆడపులిగా మాత్రం గుర్తించారు. అయితే గత కొంతకాలంగా ఇటు కొండగట్టు కానీ ఇటు సిరిసిల్ల జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే అటవీ ప్రాంతాలు ఉన్నాయో అయితే పులులు సంచరిస్తున్నాయని చెప్పేసి అయితే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అయితే గత 3 నెలల క్రితము ఒక లేగ దూడనైతే తీసుకెళ్లి తినడం జరిగింది. అయితే ఇక్కడ ఆడపులులు మాత్రం సంచరిస్తున్నాయి. ఆసిఫాబాద్ కానీ, పెద్దపల్లి కానీ, భూపాలపల్లి జిల్లాల్లో అయితే సంచరిస్తున్నట్టయితే కొన్ని రోజుల నుంచి సంచరిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే రైతులు అయితే జాగ్రత్తగా ఉండాలి, ఒంటరిగా మాత్రము అటవీ ప్రాంతాలకు వెళ్ళవద్దు అని చెప్పేసి అటవీ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ కార్యక్రమాలు వెళ్ళినా కానీ ఏదైనా ఆయుధాలు కానీ లేదా గుంపులుగా మాత్రం వెళ్తే బాగుంటుందని చెప్పేసి అయితే సూచనలు చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్. పోవద్దు, ఏమైనా పోయినా కానీ ఏదైనా అవసరం ఉంటే గ్రూప్గా పోవాలి. నెక్స్ట్ ఏంటంటే అది నేషనల్ ఎనిమల్ కాబట్టి మనం ఎలక్ట్రికల్ ఈ సర్క్యూట్స్ ఉంటాయి కదా సార్, ఇల్లీగల్గా కరెంటు పెట్టుకుంటారు. అది కరెంటుకి ఇట్లా తగిలి ఏదైనా అయిందనుకోండి వారికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉంది. కాబట్టి ఎటువంటి పులికి మాత్రం మనం ఎటువంటి ప్రమాదం చేయకూడదు, అది నేషనల్ ఎనిమల్ కాబట్టి సార్. అట్లాంటప్పుడు మన ప్రాణం కూడా జాగ్రత్త, మనం ప్రాణం ఇంపార్టెంట్, కానీ దానికి ఎదురుగా పోయి అనవసరంగా దానికి ఇబ్బంది చేయడం అట్లాంటివి మాత్రం చేయకూడదు. మన జాగ్రత్త అది ఉన్నప్పుడు ఏం చేయాలి, కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో నుంచి బయటికి రాకుండా, పొలాలకు కొద్దిగా తక్కువగా పోవడం, అడవుల్లోకి పశువుల్లోకి తీసుకుపోకపోవడం,
అట్లాంటివి చేసుకొని కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఒక దగ్గర ఉండదు అది. ఎందుకంటే మనం అడవి ఏందనేది ఇక్కడ ఉన్న పెద్దపల్లి ఫారెస్ట్ టైగర్ ఉండేంత పెద్ద అడవి కాదు.